ఒక 60 ఏళ్ల తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అందులో చెప్పినట్టుగానే ఏంటంటే రైలు ఇంజిన్ అన్నాం మనం. మన ప్రయాణం పిల్లలతో మొదలవ్వలేదు, మధ్యలో వాళ్ళు ప్యాసింజర్లో ఎక్కారు. వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ చేర్చాలో అంతవరకు వాళ్ళని చేర్చి వాళ్ళు దిగిపోయారు. వాళ్ళు రైలు వెళ్తుంది ముందుకి, మన జీవితం మన ఇద్దరు ఒకేసారి ఎండ్ అవుతుంది. లేనప్పుడు అంటే ఇంజిన్ లేని భోగిగా ఎక్కడో ఆగిపోతుంది, ఒకళ్ళు పోతే భోగి లేని ఇంజిన్ లాగా అది వెళ్ళి వేస్ట్ అని అది ఆగిపోతుంది. సో వీళ్ళు మాత్రం మధ్యలో వచ్చే పిల్లలు ప్యాసింజర్లు కావాలి కనుక వచ్చారు. వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళు అమెరికా వెళ్ళే డెస్టినేషన్ ఆ స్టేషన్ లో కొందరు వెళ్ళిపోతారు, ఇంకో అనకాపల్లి వెళ్ళే స్టేషన్ లో ఇంకోళ్ళు దిగిపోతారు, అవి దిగిపోతూ ఉంటారు. ఏం చేయాలి? అందుకు ఇదివరకు 10 మంది సంతానం అయినప్పుడు ఇలాగా వాడిని వాడిది గుప్పిట్లోనే ఉండాలంటే కుదరదు కదా, వాళ్ళు వెళ్ళాలి కదా. అలా మొదలైంది ఒక ఫిలాసఫీ అది జీవితం. ప్రతి అందులో జంటకే కాదు, అందరికీ అంతే. అందుకని మనం కడదాకా వెళ్ళాలి, ఈ భోగి ఆ ఇంజిన్ తో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంజిన్ ఎందుకు వెళ్ళడం? భోగి ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళిపోయి పిల్లల దగ్గర కూర్చుంటే నేను కాలో చెయ్యో జారి బాత్రూమ్ లో పడితే చచ్చేకి వస్తావా నువ్వు? లేదు. రోజు చెయ్యో నోరు కాల్చుకుని పస్తుండనా, చెయ్యి కాల్చుకుని వంట వండుకోవడం మానుకోనా? నేను వండనా ఈ వయసులో? నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి అసలు నన్ను గురించి? పిల్లల కోసం. పిల్లల దగ్గర జీవితాంతం అంటే నేను వాళ్ళు పొమ్మంటారు, బోరే వాళ్ళకి. అమెరికాలో పైగా నిన్ను చూస్తూ కూర్చుంటారు, వాళ్ళే వాళ్ళు చూసుకోలేరు. ఏం చాకరీ చేసేస్తావు అక్కడికి వెళ్ళి? వాళ్ళే కానీ ఎక్కడో పడేస్తారు, స్కూల్లోనే అక్కడ పడేస్తారు పిల్లల్ని. మా అమ్మమ్మ వచ్చింది, ఆవిడ చేత ఏమోనే జడాయించుకోవాలి కూర్చుంటే అంత టైం ఉండదు అక్కడ. భ్రమలో ఉన్నావు నువ్వు. సో ఇక్కడ మొగుడేమైపోతాడు, వీడి జడెవరేస్తారు నువ్వు వెళ్ళిపోతే అక్కడికి. రామ అన్నం ఎలా తింటాడు? ఆవిడ మాత్రం స్థిమితంగా ఉండగలదా? అక్కడ ఉండలేదు. అందుకని ఏం చెయ్యాలంటే మనం మన హోదాలో మనం ఉండాలి, ఎప్పుడు తగ్గిపోకూడదు. మనం వాళ్ళని పంచాం, వాళ్ళని పలిపించుకోవాలి. ఎరా ఎందుకు రాలేదు, ఈసారి రాకపోతే ఊరుకునేది లేదు. ఏదో అన్నా వచ్చేయరు వాళ్ళు. అంటే రావట్లేదంటే ఇష్టం లేక కాదు, రాలేక. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గుర్రాన్ని వదిలేసి ఇందులోకి వదిలేం, హార్స్ రేసులోకి, రేసు కోర్సులు కాంపిటీషన్ పంపే గుర్రాలతోటి. దాని హెడేక్ అది. ప్రైజ్ కొరుతుందా, కాలు విరిగి చేస్తుందా, ఏదో దాని పాటలు. నువ్వు కూడా గుర్రంతో పాటు పరిగెడితే ఎట్లాగా? వెళ్ళిపోతుంది అది. వదిలేసాం, ఆ పక్షులను అలాగే వదిలేసాం, అవి ఎగురుతూ ఉంటాయి. అవి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ గోల్లోకి వెళ్ళాలి. మనం పిలిపించుకోవాలి. వాళ్ళు వస్తే మన అదృష్టం, రాకపోతే మనం అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అయిపోవడానికి మన ఇద్దరు ఉండాలి. మన ఇద్దరు ఉన్నంతకాలం అది సంసారం. ఇద్దరులో ఏ ఒకరో లేరు అనుకో, సంసారం కదా సన్యాసం. లేకపోతే ఆవిడ పోయాక వీడు ఉండలేడని వీడు పోవడం, అలా కూడా అనేక ఒక ఏడాదిలోనే ఇద్దరు పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక ఏజ్ వచ్చాక మాట. ఇప్పటివరకు ట్రావెల్ కలిసి చేయాలి, అదే అసలు జీవితం. ముందు పిల్లలు లేనప్పుడు చేసినది కొత్త. ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టాడు, సినిమాలకు వెళ్ళిపోవడం, అది చేసాడు, ఇంట్లో తినకుండా, అది ఒక రకమే. తర్వాత అది బాధ్యతగా తెలిసి ఇంత చేసాం కదా, చూసావా అసలు ప్రేమ ఇది కదా అనే తిట్టుకున్నా కొట్టుకున్నా అవి బాగుంటాయి. బాగుండకపోయినా ఇద్దరు నటిస్తారు. ఇప్పుడు పెళ్ళం తిట్టేస్తుంది అనుకోండి, వీడు భరించలేక వీడు కూడా తిడతాడు. ఏంటి ఆవిడ తగ్గాలని తప్ప, ఆవిడ తిట్టడం ఏదో బాధతోటి. ఆవిడ కాలు సరిగ్గా లేదు, మోకాళ్ళ నొప్పులు, అవస్థ పడుతుంది. వీడు కాఫీ కావాలన్నాడు, వచ్చి తీసుకోండి అంది అనుకుంటున్నాం ఊరికే. నా సీక్రెట్స్ బయట పెట్టేయట్లేదు, ఇంటింటి సీక్రెట్స్ బయట పెట్టేస్తున్నాను, అందరి సీక్రెట్లు బయట పెట్టేస్తున్నాను నేను. అందరూ రండి, 60 దాటిన వాళ్ళు, మీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నాను. సో అయ్యేటప్పటికి 5 నిమిషాలు తాటాకమంటుంది, ఇద్దరు కూలైపోతాయి. అసలు కాఫీ తెచ్చుకోవడం పట్టుదల ఉంటే వీళ్ళు 60 ఏళ్ళు ఎలా బతికారు? ఎంత ప్రేమను మోసుకెళ్ళారు, ఎన్ని సంఘటనలు చూశారు వీళ్ళు, ఎన్ని బాధ్యతలు మోసారు. ఇప్పుడు హాయిగా నువ్వు ఇద్దరిలో ఎవరు లేకపోయినా రెండో వాళ్ళు బతకలేరని తెలుసు, రోజు వెళ్ళదని. సో అది అలవాటైపోయింది ఆ ప్రేమ. వాడు ఎవడో అన్నట్టు, పెళ్లి చేసుకుంటే నీకు కష్టాలు 2 నెలలే ఉంటాయి అన్నట్టు, తర్వాత పోతాయాడు, లేదా అలవాటైపోతాయి. సో అలాగా అలవాటైపోయి ఈయన 60 ఏళ్ళు చచ్చినట్టు అలవాటులోనే బతుకుతాం. ఇందులోనే డోలు సన్నాయిలోనే డైలాగ్ ఉంది, భార్య భర్త డోలు సన్నాయి లాంటి వాళ్ళు. సైజుల్లో కానీ సౌండ్లో కానీ ఒకేలా ఉండరు, కానీ ఆ రెండు కలిస్తేనే మంగళవాద్యం. ఇద్దరు కాంట్రాస్ట్ గానే ఉండాలి, ఒకే బాటా చెప్పుల్లో ఉండకూడదు. వాళ్ళు పెళ్లికి ఇద్దరు ప్రేమించేసి పెళ్లి చేసుకుంటారు. వాడు 5 అడుగులు 9 అంగుళాలు ఉన్నాడు, మా అమ్మాయి అంత ఉంది, 5 అడుగులు 10 అంగుళ వాడు కావాలి. ఇన్ని లెక్కలు చూసి తల్లిదండ్రులు చేసినా కూడా పెళ్లి అవగానే ఇది ఇలా అయిపోతుందో, వాడు ఇలా అయిపోతాడు. ఏదో జంట ఏది, ఆ జంట అలా ఈక్వల్ గా ఉండకపోవడమే జంట. అనీవెన్గా ఉండడమే జంట. ఆ జయబాద్రిను అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ చెప్పండి, హాయిగా ఉన్నారు వాళ్ళు కదా. అదే అసలు జంట అన్న సంసారం అన్న. సో అప్పట్లో పెద్దవాళ్ళు కుదర్చడం, ఈ పెళ్లి తంతు 5 రోజులు ఉండేది. ఈ 5 రోజుల్లో ఎన్ని మంత్రాలు, ఎన్ని కార్యక్రమాలు.
చిన్న చిన్న వాళ్ళు ఇంకా ఈ జీవితం అంటే తెలియకుండానే వాళ్ళు మానసికంగా ఒకటైపోతారు భార్యాభర్త. ఏదో ఉదాహరణకు బిందులో నీళ్లు, అందులో ఉంగరాలు పడేసి ఇద్దరు చేయబెట్టి తీయడం, అవును. వాళ్ళు ప్రొవోక్ చేయడం, నువ్వే తీయాలి, నువ్వు తీయాలి, నువ్వేం తక్కువ కదా, తలంబరాలు పోసేటప్పుడు పోయి ఇలా ఎంకరేజ్ చేసేసి, ఓహో వీడు నా వాడు, వీడి గురించి నేను ఏమైనా చేసేయచ్చు అనేది ఒక భరోసా. ప్రేమ అంటే అదే. లవ్ లెటర్లు ఏమన్నా ఇవే లెటర్స్. అలా 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 వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అయిపోయాక ఇంకా బాధ్యతల మీద పడిపోయే తర్వాత డైవర్స్ ఇచ్చే టైం ఏది వాళ్ళకి? బాధ్యతలోనే కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఏముంది, నేనేమో మా ఉద్యోగం మారాలి, కారు కొనాలి, ఇల్లు కట్టి అని లేవు, హాయిగా ఉండేది. మరి కాలం అంత స్పీడ్గా వెళుతున్నప్పుడు ఇవన్నీ వచ్చేసినప్పుడు ఎవరిని తప్పుపడతాం ఇందులో? ఆడవాళ్ళు చదువుకోవడం తప్పని ఎలా అంటాం? వాళ్ళు అంతసేపటికి ఒంటింట్లోనే కూర్చోవాలా? ఫ్యాక్ట్స్ తెలుసు మనకి, తెలిసి విలపించుటలో తీయదనం ఎవరికి తెలిసిన అతరే అందుకు రాశాడు మనం రాయించుకున్నాం పాట.